తదుపరి కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ మరమాముల శర్మ గారిని మన దర్శనం శర్మ గారు అంటాం. దర్శనం అనే ఒక హిందూ పత్రిక ద్వారా హిందూ ధర్మ ప్రచారం విరివిగా మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న మన శృంగేరి జగద్గురువులకు అత్యంత ప్రీతిపాత్రలో ఒకరైన శ్రీ శర్మ గారిని మన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి కొన్ని విషయాలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వార్లకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఉభయ జగద్గురువులతో పాటు జ్యేష్ఠ మహాసన్నిధానం వారైన అభినవ విద్యాతీర్థ గురువు గారికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన అతి కొద్ది మంది శిష్యుల్లో అగ్రగణ్య శిష్యులు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు. అలాంటి మహనీయుడి శతాబ్ది మహోత్సవం, శత జయంతి మహోత్సవాన్ని ఈ సంవత్సరం పాటు రేపటి ఆగస్టు దాకా వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణాన ఈ నెల జగద్గురువులు నడయాడిన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం మోతీనగర్ ఈ మఠంలో జగద్గురువుల అనుగ్రహంతో ఈ సభను నిర్వహిస్తుండడం చాలా చాలా విశేషమైన సందర్భం. ముగ్గురు జగద్గురువులు ఇవాళ ఈ సభను చూసి సభలో పాల్గొన్న, సభలో ఉపన్యసించిన, ఈ సభకు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన వారందరినీ వారు ఆశీర్వానుగ్రహాన్ని తప్పనిసరిగా కురిపిస్తారు. ఎందుకంటే అత్యంత సముచితమైన సభ కనుక. కార్యక్రమంలో మహనీయులు, మహామహోపాధ్యాయులు, ప్రాచార్యులు, తెలుగువారు గర్వించదగ్గ విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గురువు గారు చాలా సుదీర్ఘమైన అద్భుతమైన చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క మొత్తం వారి ఔన్నత్యాన్ని మొత్తాన్ని, వారి గొప్పతనాన్ని మొత్తాన్ని చాలా విశేషంగా వివరించి అనేక ఉదాహరణలను వారు తెలియజేస్తూ వారిని ప్రస్తుతించారు. తర్వాత వేదశాస్త్ర పండితులు చిర్రావూరి శివరామకృష్ణ శాస్త్రి గారు కూడా గురువు గారి యొక్క మహోన్నతంగా తెలియజేశారు. ఇది 3వ సభ. నాకు తెలిసినంత వరకు మొన్న కాశీలో మా బ్రహ్మసభవనం ట్రస్టులో శ్రీ మల్లాది రామనాథ శాస్త్రి గారి ప్రవచనామృతంలో భాగంగా అక్కడ శత జయంతి వర్ష సభను కాశీలో జరిగింది. అనేక మంది పండితులు, పెద్దలు కాశీలోంచి అక్కడ పాల్గొని ఆ సభలో పాల్గొన్నారు. మొన్న మధ్య ఆదిశంకరాచార్య భక్త సమాజం తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన ఆదిశంకర భగవత్పాదుల శత జయంతి ఉత్సవాల్లో కూడా ముగ్గురు మహనీయుల శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ సంవత్సరాన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారి సభ కూడా జరిగింది. ఇవాళ సాక్షాత్తు జగద్గురువులు నడయాడిన ఈ శంకర మఠంలో కూడా జరుగుతుండడం, అందులో పాల్గొనే భాగ్యం కలగడం ఇది సుకృతం. వారి గురించి మాట్లాడాలంటే ఒక మహాసముద్రాన్ని ఒక దోషుడిలో పెట్టి చూపించినట్టే. తెలుగునాట హరికథా విద్వాంసుల్లో ఆదిభట్ల నారాయణదాస్ గురించి మనం నిన్న నేడు రేపు ఎప్పుడూ మనం వారిని తలుచుకుంటాం. సంగీతంలో బాలమురళీ కృష్ణ గారిని మనం తలుచుకుంటాం. కీర్తనల రచనల్లో త్యాగరాజస్వామిని తలుచుకుంటాం. ఇక ప్రవచనం విషయానికి వస్తే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారే నిన్న, ఇవాళ, రేపు ఆచంద్ర తారార్కం గుర్తుంచుకునే మహనీయులు. ఇప్పుడు చెప్పిన మహనీయులు
ఆయా రంగాల్లో నిష్ణాతులైతే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క ప్రవచనామృతం వింటుంటే హరికథ విన్నట్టు ఉంటుంది, బుర్రకథ విన్నట్టు ఉంటుంది, ఒక సినిమా చూసినట్టు ఉంటుంది, ఒక చక్కని సంగీత కచేరీ విన్నట్టు ఉంటుంది. అవన్నిటి కలబోత వారి ప్రవచనామృతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, ఆ భారతాన్ని వినాలంటే మల్లాది గారి నోటనే వినాలి అని మా చిన్నతనంలో చాలా ఆకాశవాణిలో కానీ ఇంకా అక్కడక్కడ ప్రవచనం, ఇంతటి మీడియా మాధ్యమాలు లేని చోట మల్లాది గారి యొక్క మహాభారత సూక్ష్మాలు వినాలంటే వ్యాస భగవానుడే విచ్చేసి స్వయంగా మన ముందు ఆ మహాభారతాన్ని వినిపిస్తున్నారా అన్న విధంగా చిన్నతనంలో విన్న అప్పటి అనుభవం. రామాయణం విషయంలో కూడా వారు వాల్మీకి రామాయణాన్ని వారు అత్యంత సమగ్రంగా ఎక్కడ అవాల్మీకం లేకుండా చక్కని రామాయణంలో ధర్మ సూక్ష్మాలను కూడా వారి ప్రవచనాల్లో అత్యద్భుతంగా అనేక చోట్ల ప్రవచించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు 15వ ఏటనే ప్రవచనాలు చెప్పడం ఆరంభించి దాదాపు 85-90 ఏళ్ల దాకా ఆ ప్రవచన ధారను 70 ఏళ్ల పాటు 7 దశాబ్దాల పాటు అప్రతిహతంగా వారు ప్రవచనామృతాన్ని తెలుగునాట అందించారు. వారి గళం ఎక్కువగా వినిపించింది తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలప్పుడు ఆస్థాన విద్వన్మూర్తిగా, ఆస్థాన పౌరాణికులుగా బ్రహ్మోత్సవాల వ్యాఖ్యానం విన్నప్పుడు ఆకాశవాణిలో. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ కళ్యాణం యొక్క వ్యాఖ్యానాన్ని విన్నప్పుడు, ఇక అడపాదడపా అనేక ముఖ్యమైన సందర్భాల్లో గురువుగారి ప్రవచనం. ఇటీవలి దాకా అంటే వారు 85వ ప్రాయంలో కూడా 2 మాధ్యమాల ద్వారా, ఒకటి దూరదర్శన్లో ధర్మ సందేహాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా ధర్మ సందేహాలు. చివరి దాదాపు వారు ఇంకా ఓపిక తగ్గుతోంది అన్న సమయంలో కూడా వారు అక్కడ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి భక్తి మీద, ఇటు దూరదర్శన్ ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి ఆ అభిమానం మీద ఆ 2 ఛానళ్ళలో మాత్రమే వారు చివరిదాకా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని నిర్వర్తించి లక్షలాది మంది శ్రోతలకు ఎన్నో ధార్మిక విషయాల పట్ల, ధర్మ సందేహాల పట్ల సప్రమాణంగా, సాధికారికంగా నివృత్తి చేసినటువంటి మహానుభావులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారికి ఎన్ని సంస్థలు, ఎన్ని పురస్కారాలు, ఎన్ని సన్మానాలు, వేలాది సన్మానాలు లెక్కనే లేదు. కానీ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అంటే వారికి అవ్యాజమైనటువంటి భక్తి. నా గురువు శృంగేరి జగద్గురువులు మాత్రమే, శృంగేరి జగద్గురువులకు మాత్రమే నేను విధేయుడను అని ధైర్యంగా, ఏ మొహమాటం లేకుండా. ఇవాళ చాలామందికి మొహమాటాలు ఉన్నాయి. నా గురువే వీరు మాత్రమే అని చెప్పడానికి సంశయిస్తున్న పెద్దవాళ్ళని చూస్తాం, పండితులు కూడా ఉన్నారు వాళ్ళల్లో. కానీ వీరలా కాదు. నా గురువు శృంగేరి జగద్గురువులు మాత్రమే, వారి సభలకే నేను వస్తాను అని అనేక సందర్భాల్లో వారు రుజువు చేసుకున్నటువంటి ఒక ధీరోదాత్త మహనీయ విద్వన్మూర్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. మొహమాటాలు లేవు ఈ విషయంలో. 1 కోటి రూపాయలు ఇస్తాం, ఒక పెద్ద విల్లా ఇస్తాం, స్వర్ణ కంకణం ఒక 10 తులాది కలుగుతాం, వజ్ర ఖచ్చిత అవన్నీ ఏదో చేస్తామన్నా మీరు 100 కోట్లు ఇచ్చినా నేను రాను అని నిస్సంకోచంగా, తృణప్రాయంగా, గడ్డిపోతలాగా వదిలేసినటువంటి మహనీయ మూర్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. నేనే ప్రత్యక్షంగా చూశాను వారు అలాంటి విషయంలో ఎంత దూరంగా ఉంటారు అనే విషయం. అంతేకాకుండా వారు గౌరవించే మరొక గురువు గారు సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి భారతదేశంలో ధర్మం కోసం ఎంతో కృషి చేసిన సద్గురు శివానందమూర్తి గారు. వీరిరువురంటే గురువు గారికి అవ్యాజమైనటువంటి భక్తి ఉండేది. ఇంకా తప్ప ఇంకా ఎక్కడికైనా కూడా సున్నితంగా తిరస్కరించి వారు ఊరుకునేవారు. అందుకే వీరు మహాభారత ప్రవచనం విజయవాడలో ఒక సందర్భంలో చేస్తున్నప్పుడు, బహుశా 50 ఏళ్ల క్రింద అనుకుంటా, 60 ఏళ్ల క్రితం వారు అద్భుతమైనటువంటి మహాభారతాన్ని ప్రవచనం చేస్తుంటే, ఆనాటి శృంగేరి జగద్గురువులు, అభినవ విద్యాతీర్థులు
ప్రవచనం అంతా ఆశాంతం వారే మనందరికీ మంత్రదీక్ష ఇచ్చే మంత్రముగ్ధులై వారు విన్నారట. ఆ రోజున వినడమే కాదు, అప్పటికప్పుడు వాచస్పతి అనే బిరుదును అదే సభలో వారికి ఇచ్చి గౌరవించినటువంటి సందర్భం అది చరిత్రలో, మల్లాది గారి జీవిత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. తర్వాత తిరుపతి దేవస్థానంలో కూడా ఆస్థాన పండితులుగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు వారిని సన్మానించాలన్న వారు తృణప్రాయంగా వదిలేశారు. ఒక సందర్భంలో మటుకు అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా అనుకుంటా, వీరిని బతిమిలాడి వారికి ఆంధ్ర వ్యాస, అభినవ వ్యాస అనే బిరుదునిచ్చి బలవంతాన ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని చెప్పి వారు ఆ బిరుదుతో కూడా సత్కరింపజేశారు. ఇంకా పౌరాణిక సార్వభౌమగా మొత్తం భక్తకోటి తెలుగు లోకమంతా కూడా వారిని సన్మానించింది. చివరిదాకా పౌరాణిక సార్వభౌములుగా వారిని కీర్తించింది, ప్రస్తుతించింది. ఇంతకుముందే చిర్రావూరు గారు చెప్పినట్టు ఒక వేద పండితుడన్నా, ఒక శాస్త్ర పండితుడన్నా, ఇంకేదైనా పండితుడికి ఉన్నంత గౌరవం కన్నా ఎక్కువ గౌరవం ఒక పురాణం చెప్పే పౌరాణికులకు దక్కేలా చేసింది కేవలం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే. అందుకే తిరుపతి దేవస్థానం ద్వారా వారు చెప్పినట్టు దీనికి కూడా ఒక ప్రత్యేక శిక్షణ ఉండాలి, ప్రత్యేకంగా గురుతః బోధించే ఒక పాఠశాల ఉండాలని ఆ పౌరాణిక పాఠశాలను ఏర్పాటు చేసి ఒక 40-50 మందిని ఇవాళ పౌరాణికులను ప్రత్యక్షంగా శిష్యులు, ఇంకా శిష్య ప్రశిష్యులు కొంతమంది ఏకలవ్య శిష్యులు కూడా ఇవాళ దాదాపు 100 మంది దాకా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శిష్యులు తయారయ్యారు. దేశ విదేశాల్లో అనేక ఖ్యాతి గడుస్తున్నారు. మల్లాది గారి యొక్క వారి యొక్క ఆశీర విగ్రహం వల్ల ఇవాళ వాళ్ళు అనేక ఖ్యాతిని పొందుతూ ఉన్నారు. దాదాపు 100 మంది దాకా, ఒక 10 మంది దాకా అయితే టీవీ మాధ్యమాల్లో కానీ ఇంకా విదేశాల్లో పెద్ద పెద్ద వేదికలు కూడా ప్రవచనాలు ఇస్తూ చాలా గౌరవం పొందుతున్నారు. ఇవాళ మనం ఏ లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ఓ చాగంటి కోటేశ్వరరావు గారో, సామవేదం షణ్ముఖ శర్మ గారో, గరికపాటి నరసింహారావు గారో, వద్దిపర్తి పద్మాకర్ గారో, మైలవరపు వారో, ఇంకా ఒక 5-6 ముఖ్యులను తీసుకుంటే వారందరూ కూడా మా అందరికీ మార్గదర్శకులు, మా అందరికీ గురుతుల్యులు. మేము ఎవరిని చూసి ప్రభావితమయ్యామో చిన్నతనంలా వారిని తలుచుకుంటే ఇవాళ మేము పురాణ ప్రవచనం చెప్తున్నామని వీరందరూ వారు నిర్యాణమైనప్పుడు 2022లో వారు స్వయంగా దర్శనం శ్రద్ధాంజలి సంస్మరణ నిర్వహించినప్పుడు ప్రత్యేకంగా వీడియోలు పంపించి వారు గురుభక్తిని చాటుకున్నారు. ప్రతి సందర్భంలో అనేక ప్రవచనాలప్పుడు కూడా వారిని అదే విధంగా ప్రస్తుతిస్తూ ఉంటారు. ఒక 20-25 ఏళ్లుగా నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు కానీ, 21 సంవత్సరాలుగా దర్శనం పత్రికను నిర్వహిస్తున్నప్పుడు కానీ నా మీద వారికి అవ్యాజమైనటువంటి శిష్యవాత్సల్యం ఉండేది. ఎప్పుడు వచ్చినా నువ్వు ఫోన్ చేయడం ఏంటయ్యా, నువ్వు రావచ్చు నేరుగా అని వారంత వాత్సల్యం కురిపించేవారు. ఒకసారి 2013లో జగద్గురు శ్రీ 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 భారతీర్థ స్వామి వారు తెలుగునాట విజయయాత్రకు విచ్చేసినప్పుడు ఇక్కడ కూడా వారు చంద్రమౌళీశ్వరపోయి చేసి ఇక్కడికి కూడా వేంచేశారు. ఇక్కడే స్వామివారిని మేము దర్శించుకున్నాం. ఆ సందర్భంగా దర్శనం ఒక అపురూపమైన అద్భుతమైన తెలుగునాటకు గౌరవం దక్కింది. వారికి సార్వజనిక సభలో ఒక గురువందనం లలిత కళాతరుణంలో నిర్వహించడం. ఆనాడు ఆ గురువుగారు చెన్నైలో నాకు నువ్వు ఏర్పాటు చేసుకో గురువందన సభ అని నాకు ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణం నేను భాగ్యనగరానికి రావాలని మొట్టమొదట కలిసిన వ్యక్తి మల్లాది వారు. మల్లాది వారి ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే చాలా ఆనందపడిపోయారు. నేను వస్తున్నాను ఆయన, నేను మాట్లాడతా అని చెప్పి గురువుగారు 5:30 అంటే వారు 4:30కే వచ్చారు. ఆ వయసులో కూడా అప్పటికి 85 ప్రాయంలో ఉన్నారు. రావడమే కాదు, ఆ రోజు జగద్గురువుల సమక్షంలో వారిచ్చినటువంటి భాషణం ఇవాళ రేపు ఎల్ల వేళలో కూడా మరిచిపోలేని ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం. ఆనాడు ధర్మం గురించి, ధర్మనిష్ట గురించి, ధర్మాచరణ గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని జగద్గురువులు మురిసిపోయేలా, జగద్గురువులు ఆనందించేలా భారతీర్థ స్వామి వారి సమక్షంలో వీరు ప్రవచిస్తుంటే వారు ముసుముసి నవ్వులతో భారతీర్థ స్వామి వారు ఆనంద పారవశ్యమైన సందర్భం ఇప్పుడు వీడియో సాక్ష్యంగా ఉంది. అది వారి గొప్పతనం. మళ్ళీ నేను మరొక గురువు గారికి చేస్తానంటే సున్నితంగా రానున్నారు. మళ్ళీ అదే సద్గురు శివానందమూర్తి గారికి అదే వేదిక మీద గురువందనం అనగానే మళ్ళీ సంతోషంగా వస్తా అన్నారు. అప్పుడు కూడా
వారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇంకా చాలామంది ఆ సభలో ఉన్నప్పుడు వీరి ప్రసంగమే అందరినీ, అక్కడున్న వేలాది మందిని ఎంతో ఆకట్టుకున్న సందర్భం ఆ కార్యక్రమంలో. మళ్ళొక విశేషమైన గురువు గారిని గుర్తుంచుకునే భాగ్యం మాకు కలిగింది. నాకు తెలిసి 2015లో అనుకుంటాను, రాజరాజేశ్వరి గార్డెన్స్లో తెలుగునాట ఉన్న బ్రాహ్మణ ఐఏఎస్, బ్రాహ్మణ ఐపీఎస్, ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆడిటర్లు, వీళ్ళందరూ ఒక 300 మంది దాకా ఆహ్వానించి మనందరం ఈ బ్రాహ్మణుల మీద జరుగుతున్నటువంటి దాడులు, బ్రాహ్మణులను విధర్మీయులు అంటే నేరుగా హిందుత్వాన్ని దెబ్బతీయకుండా హిందుత్వాన్ని కాపాడుతున్న ఏకైక సమాజం ఇవాళ బ్రాహ్మణ సమాజం. అందులో మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి నిష్ఠాగరిష్ఠులు, మహానుభావులు వాళ్ళ కాపాడుతున్నారు. వీళ్ళు లేకుంటే ఇక బ్రాహ్మణత్వం లేదు, హిందుత్వమే లేదు. మిగతా వాళ్ళు జెండాలు పట్టుకుంటారు, జై శ్రీరామ్ అంటారు, భారత్ మాతాకి జై అంటారు. కానీ నిజమైన ధర్మాన్ని కాపాడుతున్న సమాజం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ సమాజం. అలాంటి బ్రాహ్మణ సమాజాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన మీద జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలి. మీరు వచ్చి ఒక చక్కని ప్రసంగం ఇవ్వాలి అని మేమంతా, నేను ఎంవీఆర్ శాస్త్రి గారు వెళ్ళి వారిని అర్థించినప్పుడు వారు చాలా ఏమాత్రం సంశయించకుండా అంగీకరించి దాదాపు 300 మంది దిగ్గజాలు, 2 రాష్ట్రాలకు సంబంధించిన దిగ్గజాలు, 2 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇక్కడ రాజీవ్ శర్మ గారు, అక్కడ ఐవైఆర్ కృష్ణారావు గారు, ఇక్కడ రమణాచారి గారు, అక్కడ సిఎస్ రావు గారు, 2 సలహాదారులు, జడ్జిలు, 4 జడ్జిలు, ఒక 20 మంది ఐఏఎస్లు, అందులో 2 డీజీపీలు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇంకా చాలామంది ఐఏఎస్, జేఎస్వి ప్రసాద్ గారు, ఒక 300 మంది సమక్షంలో మనం బ్రాహ్మణత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, సంస్కారంగా ఎలా మెదలాలి, సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా పరిరక్షించాలి, ధార్మిక వారధులుగా మన గురుతర బాధ్యత ఏంటి అని గంట సేపు ప్రసంగించారు. ఇవాళ నాకు తెలిసి 1 కోటి మంది పైగా ఆ వీడియోను చూశారు. ఇంకా వైరల్ అవుతూనే ఉంది, ఇంకా చూస్తూనే ఉన్నారు. దాన్ని చూడని వాళ్ళు దయచేసి ఇప్పుడైనా చూసి ఆ ప్రసంగం, ఇంకా మన దాంట్లో మెదళ్లలో మెదిలే గొప్ప ప్రసంగం, అపురూపమైన ప్రసంగం, అదొక గొప్ప పాఠం లాంటిది మన సమాజానికి. అంతటి గొప్ప సందర్భం. అంతేకాకుండా ఇక్కడ సత్యసాయి నిగమాగమంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, నేను గురువు గారికి పద్మశ్రీ రావాల్సింది ఉండే. పద్మశ్రీకి ఏమి దౌర్భాగ్యమో, పద్మశ్రీకి గౌరవం దక్కలే, వీరిని వరించకపోవడం. పద్మభూషణ్ కన్నా గొప్ప పదవి రావాలి, వాళ్లకు ఆ భాగ్యం ఉంటేనే ఇలాంటి వారిని వరిస్తాయి. అలాంటి భాగ్యం వాళ్ళకు లేదు. మనమే గొప్ప పద్మశ్రీ కాదు, పద్మభూషణ కాదు, భారతరత్న కాదు, అంతకన్నా గొప్ప సత్కారం చేద్దామని మేము అనుకొని చాలా వారు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 108 మంది వేద పండితులను, అదేవిధంగా దాదాపు టీటీడీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవోలుగా పనిచేసి మల్లాది వారిని గౌరవించినటువంటి ఒక 8 మంది పూర్వ కార్యనిర్వహణాధికారులు, వీళ్ళందరి సమక్షంలో 108 మంది వేద ఘనపాఠీల సమక్షంలో గంట సేపు వేదనాదం చేసి స్వర్ణ కంకణం, వజ్ర కిరీటంతో ఆ రోజు వారిని సమున్నతంగా గౌరవించిన సందర్భం వారి జీవితంలో ఒక అపురూపమైన కార్యక్రమం. ఆ రోజున సామవేదం షణ్ముఖ శర్మ గారు, అదేవిధంగా పరిపూర్ణానంద స్వామి వారు, ఇంకా 8 మంది మాజీ ఈవోలు, ఎందరెందరో పండితులు, మహానుభావులు ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కోలాహలంగా, అద్వితీయంగా జరిగింది. అలా వారిని ఒక రోజు ఇక్కడ పాండురంగాశ్రమం అని భాగ్యనగరానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, రాధాకృష్ణుల ఒక విగ్రహాన్ని మీరు ఆవిష్కరించడానికి రావాలి అనగానే 100 ఏళ్ల క్రితం నాటి ఆశ్రమం ఇక్కడ ఉందా విన్నాను, ఇప్పుడు అవకాశం దొరికిందని వారు చెప్పగానే రామశాస్త్రి కూడా వచ్చారు. ఇచ్చేసి దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అక్కడే గడిపి ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి చాలా ఆనందపడిపోయారు. నిన్నగాక మొన్న మా లలితాదిత్య అమెరికాలో పుట్టి పెరిగి ఇవాళ శతావధాని అయి గురువుల దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ గొప్ప విద్వన్మూర్తిగా నిలబడ్డ ఈ లలితాదిత్యను మొదటిసారి హైదరాబాద్కు రాగానే ద్విగుణిత అష్టావధానం చేసే సమయంలో మొట్టమొదట మనం పెద్దల యొక్క అనుగ్రహం పొందాలని మల్లాది గారింటికి తీసుకపోతే గంట సేపు వారిని కూర్చుండబెట్టుకొని, నాయనా నువ్వు భవిష్యత్తులో ఎదగాలంటే ఎలా ఉండాలి, నీకు దైవదత్తంగా పాండిత్యం వచ్చింది, ఎలా ఉండాలో కూర్చుండబెట్టుకొని దాదాపు గంట సేపు మాకు హితబోధ చేశారు. అబ్బాయికి మాకు ఒక్కటి కాదండి, ఎన్నెన్నో సందర్భాలు, ఎన్నెన్నో అపురూపమైన కార్యక్రమాలు. భక్తి టీవీ వాళ్ళు అనేక సార్లు వీరిని ప్రవచనం అడిగారు. 1 కోటి మంది చూస్తారన్నారు, 100 కోట్ల మంది చూసినా నేను రానన్నాను. నిస్సంకోచంగా నేను ఎస్వీబీసీ ఛానల్,
దూరదర్శన్కు తప్ప ఇంకెక్కడికి రాను అని నిశంకు చెప్పారు. కానీ ఒక్కసారైనా మా స్టూడియోకి అడుగు పెట్టాలి అని చౌదరి గారు అనేక సార్లు ప్రాధాయపడితే వారి దశాబ్ది ఉత్సవం రోజు మేమంతా ఒప్పించాం. గురువుగారు సనాతన ధర్మానికి వాళ్ళు అంతో ఇంతో కష్టపడుతున్న ఒక టీటీడీ కన్నా మిగతా సంస్థల కన్నా గొప్పగా తనవంతు పాత్రలు నిర్వహిస్తున్న భక్తి టీవీ లాంటి వాళ్ళకు మీ అనుగ్రహం కావాలి అని మేము కోరినప్పుడు వారి యొక్క దశాబ్ది ఉత్సవాల్లో వారి స్టూడియోకు వస్తే చాలా ఘనమైన సత్కారం అక్కడ కూడా వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేశారు. ఆ సత్కారాన్ని చూశాము. అది జరగగానే ఒక స్వామీజీ ఇక్కడ మన ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఒక పెద్ద అయుత చండీ యాగం చేశారు. అతిరుద్ర సహిత అయుత చండీ యాగం. వారు కూడా కొంతమంది సత్కారానికి పిలిచారు. అందులో గురువుగారి పేరు అడగకుండానే ప్రకటించారు. ఆ మహానుభావులు ఇంత పెద్ద యాగం చేస్తున్నా వారు తప్పనిసరిగా వస్తారు కదా అనుకున్నారో ఏమో. అయ్యా మీరు ముందే అడగాలి, వారిని ప్రాధేయపడాలి. ఎందుకంటే వారు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళాలంటే అంటే వస్తారు తప్పనిసరిగా వస్తారన్నారు. చివరికి నేను వాడిని వెంట తీసుకొని వెళ్ళిన. అంతా విన్నారు. గంట సేపు మేమంతా వారు చెప్పారు, నేను చెప్పాను. గొప్ప యాగం చేస్తున్నారు మీరు, చాలామందికి అన్నదానం చేస్తున్నారు, అనేకమైనటువంటి మీ ప్రవచనాలు కూడా నేను అప్పుడప్పుడు టీవీలో వింటుంటా, అంతా బాగుంది, కానీ నేను మాత్రం రాను. ఎందుకు రారు అంటే సమాధానం లేదు. వారు ఎన్ని రకాలుగా మీకోసమే గొప్ప స్వర్ణ కంకణం తీసుకొచ్చాము, మీకోసమే అనేక మంది, మీరు ఎన్ని చెప్పినా నేను రాను అంటే వారి నియమం అటువంటిది, వారి నిబద్ధత అంటే కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలతో జీవనాన్ని గడిపిన మహానుభావులు కర్మిష్టి శ్రీ బల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారి గురించి చెబితే ఒక గ్రంథమే అవుతుంది. వారు ఈ తరానికి వచ్చే తరానికి ఒక నిజమైనటువంటి మార్గదర్శకులు. 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పాఠ్యాంశాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఆచంద్ర తారార్కం ఓ మహానుభావుడు ఓ శతాబ్దం పాటు తెలుగు నాట ప్రవచన ధారతో ఉర్రుతొలగించాడట అని తెలియజెప్పగలే పాఠ్యాంశాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. వీలైతే మనమంతా రేపటి ఆ రవీంద్ర భారతిలో వారి పెద్ద కుమారులు కూడా ఇక్కడే ఉన్నారు, వీరున్నారు. రేపు రవీంద్ర భారతిలో సమాపనోత్సవంలోనైనా మనందరం కూడా ప్రభుత్వానికి 2 రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులను కూడా వీలైతే పిలిచి మల్లాది వారి పాఠ్యాంశం తెలుగు నాట తెలుగు పాఠశాలల్లో అన్ని తరగతుల వారికి తెలిసేలా చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మహానుభావుడిని నివాళి అర్పించే భాగ్యం, సంస్మరించుకునే భాగ్యం, ప్రస్తుతించుకునే భాగ్యం పూర్వజన్మ సుకృతం. అలాంటి వారు కూడా 100కో 1,00,00,000 ఒక్కరు ఎక్కడో ఎప్పుడో పుడతారు అనే మహాకవి చెప్పిన విధంగా అలాంటి వారు మన తెలుగునాట పుట్టారు. మనం జీవించి ఉండగా వారి ప్రవచనాలను విన్నాం, వారితో కలిసి నడిచాం, వారితో అనేక కార్యక్రమాల్లో పాల్గొనే భాగ్యం మేము కూడా చూసాము అని మనం కూడా చెప్పుకునే అవకాశం కల్పించారు. అది నిజంగా జగద్గురువుల అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం. అలాంటి మహానుభావులు యొక్క జీవిత చరిత్రను, జీవిత రేఖలను, వాళ్ళ గొప్పతనాన్ని మనం అనేక విధాలుగా ఈ సమాజానికి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ శతజయంతి సందర్భంగా ఒక విశేషమైన పుస్తకాన్ని, అంటే సకలం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క సర్వస్వం అందులో ఉండేలా రాబోయే తరాలకు అందించే విధంగా మీరు అందించాలని వారి కుటుంబ సభ్యులకు, శిష్యులకు, పరివారానికి సవినయంగా ప్రార్థిస్తూ, ఒకవేళ ఆ బాధ్యత నాకు అప్పగించినా నేను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ